అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జ్యోతికృష్ణ లైఫ్ స్టైల్. అందరూ బాగున్నారని ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా పార్వతీ పరమేశ్వర్లని కోరుకుంటున్నాను. ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారా? ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోవచ్చు. కాణిపాకం. ఫస్ట్ చిత్తూరులో అయితే దిగి ఇంకా అక్కడి నుంచి వెహికల్ బుక్ చేసుకోవాలా ఏంటి అని డిస్కషన్ అయితే చేసుకున్నాం. బట్ 1 డేకే 5,000 అడుగుతున్నారు. సో ఎందుకు వేస్ట్గా కాణిపాకం వెళ్ళి ఫ్రెష్ అప్ అయి దర్శనాలు చేసుకొని ఇంకా ఈవినింగ్ తిరుచానూరు అమ్మవారి దగ్గరికి వెళ్ళేసరికి టైం సరిపడుతుంది. ఎక్కడ తిరగడానికి ఉండదు కదా, వేస్ట్ ఎందుకు అనేసి ఇంకా బస్ ఎక్కేసినాం. ఎక్కి చిత్తూరులో అక్కడ కాణిపాకం అయితే వెళ్ళిపోయాము. వెళ్ళి రూమ్ తీసుకొని ఫ్రెష్ అప్ అయి దర్శనానికి అయితే బయలుదేరినాము. ఇక బయలుదేరినాక ఇంకా ఏవో ఒకటి భగవంతుని దగ్గరికి వెళ్తున్నప్పుడు తీసుకోవాలని ఫ్రూట్స్ ఇంకా పువ్వులు అవి తీసుకుంటున్నాము. ఈ లోపల బావా మరదలు బాగా ఆడుకుంటున్నారు. టెంపుల్ అయితే చాలా డెవలప్ అయింది. మేము 4 ఇయర్స్ బ్యాక్ వెళ్ళినప్పుడు అయితే ఇంత డెవలప్ అవ్వలేదు. నార్మల్గా ఉండే, క్రౌడ్ కూడా పెద్దగా లేకుండే. ఒక 10-15 మినిట్స్లో దర్శనం అది కంప్లీట్ అయిపోయింది. కానీ ఆ భగవంతుని దయ వల్ల ఈ మధ్యన జనాలకు కూడా బాగానే భక్తి పెరిగినట్టుంది. దర్శనం అవ్వడానికి 1 అవర్ పట్టింది టైము. టెంపుల్ కూడా బాగా డెవలప్ అయింది. ఇక్కడ ఎదురుగా ఉన్న కోనేరులో అయితే స్నానం చేయొచ్చేమో అని కనుక్కున్నాము, కానీ చేయకూడదు అన్నారు. సో ఇంకా రూమ్లోనే ఫ్రెష్ అయ్యి వచ్చి ఇక్కడైతే కాలు కడుక్కొని 2 నీళ్ళు అయితే నెత్తిని చల్లుకొని వెళ్ళి దీపాలు అయితే వెలిగించి అలానే దర్శనానికి అయితే బయలుదేరాము. ఇది కాణిపాకం గణపతి స్వయంభూ. ఇక్కడ స్వామివారు ఎలా వెలిసారు అంటే, ఒకప్పుడు 3 రైతులు ఉండేవారు. వాళ్ళలో ఒక ఆయనకి కళ్ళు కనపడవు, ఒక ఆయనకి మాటలు రావు, ఇంకొక ఆయనకి చెవులు వినపడవు. వాళ్ళ పొలంలో బావి కోసం అని తవ్వుతారు గొంపంతో. తవ్వుతున్నప్పుడు ఆ గొంపం అన్నది స్వామివారి తలకి వెనుక భాగంలో తగిలి ఆ రక్తం అన్నది వాళ్ళ మీదకి తుల్లుతుంది. అప్పుడు వాళ్ళకి ఎవరికైతే ఏ లోపాలు ఉన్నాయో ఆ లోపాలు అన్నవి పోతాయి. కళ్ళు కనపడిన అతనికి కళ్ళు కనిపిస్తాయి, చెవులు వినపడిన అతనికి చెవులు వినిపిస్తాయి, అలానే మాటలు రాని అతనికి మాటలు కూడా వస్తాయి. ఇది ఒక ఆశ్చర్యంగా అద్భుతంగా అనిపించి వాళ్ళు వెళ్ళి వాళ్ళ ఊర్లో వాళ్ళందరికీ చెప్తారు ఇలా జరిగింది అని. అయితే అక్కడ ఏముంది ఏంటి ఎందుకు ఇలా జరిగింది అన్నది అందరూ కలిసి అక్కడైతే తవ్వితే అప్పుడు అక్కడి నుంచి గణపతి స్వామి వెలుస్తారు. అలా బావి తవ్వితే బావిలో నుంచి అలా ఆ విధంగా గణపతి అయితే వెలుస్తారు. వెలిచి అలా గుడి కట్టి పూజలు అయితే మనం ఇప్పటికీ ఈ విధంగా అయితే జరుగుతున్నాయి. కానీ ఆ బావిలోకి వెళ్ళి ఎన్ని నీళ్లు తీస్తున్నా సరే నీళ్ళు అయితే ఊరుతూనే ఉంటాయి. బావిలోకి వెళ్ళి నీళ్ళు తగ్గవు, అలానే బయటికి కూడా నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. మనకి ఇంతకుముందు అయితే లోపలికి దర్శనానికి చూపిస్తుండే, కానీ ఇప్పుడు లోపలికి పంపిస్తలేరు కోవిడ్ నుంచి. తర్వాత ఇంకా బయట నుంచే దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాం. అలానే బయటికి అయితే వాటర్ వస్తుంటే అవి తీసుకొని తీర్థంలో కొంతమంది తీసుకుంటారు, ఇంటికి కూడా తీసుకెళ్తుంటారు, చేస్తుంటారు. చాలా విశేషం అసలు. అక్కడ ప్రసాదం కూడా పులిహోర ప్రసాదం చాలా బాగుంటుంది. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు ఫ్యాన్ అయిపోయాను నేనైతే, నాకు బాగా నచ్చింది. కానీ ఈసారి వెళ్ళినప్పుడు ప్రసాదం కూడా దొరకలేదు, గణపతి ఇవ్వలేదన్నమాట. ఇక అలానే ఈ పక్కన పార్వతీ పరమేశ్వర్ల గుడి ఒకటి ఉంది ఒకవైపు, ఇంకొక వైపు లక్ష్మీ నరసింహస్వామి గుడి కూడా ఉంది. ఇక 2 దర్శనం అయితే చేసుకున్నాము. చాలా పీస్ఫుల్గా చాలా బాగున్నాయి టెంపుల్స్ అయితే అన్నీ. ఇక్కడ ఇవైతే చాలా బాగున్నాయి. దగ్గరికి వెళ్ళి చూస్తే అయితే అలా చూస్తూ ఉండిపోవాలనిపించినాయి. ఇవైతే అమ్మవారు, శివయ్య, గణపతి చాలా బాగున్నాయి. అలా చుట్టూ పచ్చని చెట్ల మధ్యలో భగవంతుడు చాలా అందంగా, మనసుకి చాలా ఆనందంగా, చాలా పీస్ఫుల్గా అనిపించింది అక్కడైతే. ఇక అన్ని దర్శనాలు అయితే బాగా జరిగాయి. వీడియో మీ అందరికీ నచ్చింది అని అనుకుంటున్నాను. మన వీడియోకి అయితే ఒక లైక్ కొట్టండి. అలానే మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మర్చిపోవద్దు. చూసి వదిలేకండి. లైక్ కొడితే ఇంకెంతో మందికి వీడియో అయితే రీచ్ అవుతుంది. అలానే షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. జై శ్రీరామ్.
మళ్ళీ ఒక కొత్త వీడియోతో నేను మీ ముందుకి వచ్చేస్తాను. అప్పటి వరకు అందరూ ఆ భగవంతుణ్ణి స్మరిస్తూ భగవంతుని ధ్యాసలో ఉండాలి నిత్యము అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.